హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ప్రమాణ స్వీకారం చేసిన ఉపయోగం లేదు, రీపోలింగ్ ఉంటుంది అని అయితే అంటున్నారు. సో దాని గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పోలింగ్కి ముందు, పోలింగ్ తర్వాత కూడా సర్వేలలో ఎక్కడే కానీ వైసీపీకి వ్యతిరేకత రానే లేదు. 17 లక్షల శాంపిల్స్ తీసుకొని చూసా కూడా ఎక్కడ కానీ వ్యతిరేకత అనేది లేదు అని వైకాపా నేతలతో జగన్ అన్నారు. సో పోలింగ్కి ముందు, పోలింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వే మళ్ళీ చేయించాను. 17 లక్షల శాంపిల్స్ కూడా తీయించుకున్నాము. ఎక్కడే కానీ మన పైన వ్యతిరేకత అనేదే ప్రజల్లో కనిపించలేదు. ఫలితాలు మాత్రం ఎందుకు వేరుగా వచ్చాయి అని వైకాపా అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. సో వారితో జగన్ మాట్లాడారు. మనకు 40% ఓటింగ్ ఉంది, మనం ప్రజల మధ్యలోనే ఉండాలి. యాక్చువల్గా మన కార్యకర్తలను తెదేపా నాయకులు ఇబ్బంది పెడుతున్న విషయం వాస్తవం, ఇంకా పెడతారు కూడా. మనమంతా కలిసి ఎదుర్కోవాల్సి ఉంది. సో జిల్లా స్థాయిలో మీరంతా జట్టుగా నిలవండి, కార్యకర్తలకు అండగా నిలబడండి, న్యాయం మన వైపే ఉంది అనైతే చెప్పారు. వారిని ఆదుకోండి, నష్టపోయిన కార్యకర్తలను నేను పరామర్శిస్తాను, భరోసానిస్తాను అని నాయకులకు ఈ విధంగా ఆయన చెప్పారు. సో మొత్తానికైతే పెద్దగా భారీగా నష్టపోయామన్నట్టే ఆయన చెప్పారండి. సో ప్రజలకు ఎక్కడా లేనన్ని ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా సరే, ప్రజలలో మళ్ళీ తిరిగి సర్వే చేయించినా ఎక్కడే కానీ వ్యతిరేకత అనేది రాలేదని అయితే ఈ సందర్భంగా ఆయన తెలిపారండి. సో ఇక ఈ విధంగా ఆయన అభిప్రాయాలను అయితే వెల్లడించారు. సో మన హయాంలో అమలు చేసిన పథకాలకు, నిధులకు ఇప్పుడు ఈ ప్రభుత్వము ఈ బడ్జెట్తో ఇవ్వడానికి అసంభవము. సో మనం అప్పట్లో ఈ బడ్జెట్తో ఇవ్వడానికి ఆ పథకాలకే సరిపడేది కాదు. అలాంటిది అంతకు మించి పథకాలను చంద్రబాబు ఇస్తానన్నారంటే ఆయన ఎలా చేయగలరు అని కూడా వ్యాఖ్యానించారు. సో ఈ విధంగా అయితే జగన్ గారు చర్చించడం జరిగింది.